ఒక రోజు ఒక అభ్యర్థి వెళ్తే ఉదయం వెళ్ళినప్పటి నుంచి తిరిగి అంటే గేట్ దాటుకుని లోపలికి వెళ్ళినప్పటి నుంచి ఆ గేట్ గుండా బయటికి వచ్చే వరకు జరిగేటటువంటి ప్రాసెస్ మొత్తం వివరించడం జరుగుతుంది. ఇది వివరించేదానికంటే ముందుగా నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఎన్ని రోజులు 3 నెలల 4 నెలల 6 నెలల సంవత్సరమా ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఆ ఒక్క రోజు పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఎవరికైతే పడుతుందో ఆ రోజును మీరంతా కూడా మంచిగా సద్వినియోగం చేసుకోండి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి, ఫియర్లెస్గా ఉండండి. ఏ విధమైన భయాన్ని కూడా మీరైతే ఫేస్ చేయవద్దు. అంటే అందరూ కూడా ధైర్యంగా ఉండండి. అంటే భయాన్ని వీడండి, శిఖరాన్ని చేరండి. ఈజీగా చెప్పదలుచుకుంటున్నా. ఎందుకంటే భయం ఉంటే మాత్రం మనం సగానికి సగం ఫెయిల్ అయిపోయినట్టే. మీరందరూ బాగానే ప్రాక్టీస్ చేశారు, బాగానే జరుగుతుంది. ఆ గ్రౌండ్ డే రోజు మీతో ఉండేటువంటి పోలీస్ సిబ్బంది అయితే చాలా సానుకూలంగా ఉంటారు. అంటే మీ యొక్క అన్నయ్య లేదా తమ్ముడు లేదా పేరెంట్స్, మీ టీచర్స్ మీతో ఎలాగుంటారో అంతకంటే ఇంకా పాజిటివ్గా ఉంటారు. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చూశాను కాబట్టి చెప్తున్నా. జనరల్గా మనం రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ట్రాఫిక్లో ఉండేటువంటి పోలీస్ యాటిట్యూడ్కి అలాగే ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి పోలీస్ యాటిట్యూడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనందరికీ కూడా వాళ్ళంతా కూడా వీలైనంత సహాయం నేను చేస్తాను, మేమున్నాం, మీకు భయం లేదు అనే యాటిట్యూడ్ తోటే ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా హ్యాపీగా ఫేస్ చేయండి. ఓకే, ఈవెంట్ డే అంటే ఈ యొక్క ఆగస్టు 25వ తేదీన ఎక్స్ అనే వ్యక్తికి ఈవెంట్ జరిగిందంటే టోటల్గా ఏమేమి చేస్తాడు క్లియర్గా నేను చెప్పదలుచుకుంటున్నా. అలాగే నాకు తెలిసినటువంటి మీకు ఉపయోగపడే కొన్ని టెక్నిక్స్ కూడా నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే విశాఖపట్నం అనుకుందాం. ఏ సెంటర్ అయినా ఓకే. విశాఖపట్నంలో ఉన్నటువంటి కైలాసగిరిలో ఉన్నటువంటి గ్రౌండ్ అయితే మనం అనుకుందాం. కైలాసగిరి గ్రౌండ్ ఇది అనుకుంటే జనరల్గా ఫస్ట్ మనకి ఏం జరుగుతుందంటే గేట్ ఎంట్రీ. జనరల్గా మన ఇంట్లోకి వెళ్ళినట్టు డైరెక్ట్గా పంపిరండి. అక్కడ ఎక్కువ మంది ఉంటే జనరల్గా ఒకసారి చూడండి. ఫస్ట్ పాయింట్, మార్నింగ్ 5 o'clock ఒకరికి ఇస్తారు, 6 o'clock ఒకరికి ఇస్తారు, లేదా 8 o'clock ఒకరికి ఇస్తారు. మీ అందరికీ నేను చెప్తున్నటువంటి పర్సనల్ సజెషన్ ఏమిటంటే టైంతో సంబంధం లేకుండా మీరు ఉదయం లేవగానే వెళ్ళిపోండి. ముందే మిమ్మల్ని పంపించేస్తే హ్యాపీ, పంపించకపోయినా అక్కడ వెయిట్ చేస్తారు. అంత మాత్రాన్ని మీరు కోల్పోయింది ఏముండదు. సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి. మెజారిటీ టైమ్స్లో మీకు టైం 9 ఇచ్చినా కూడా 5 o'clock సరిపడే జనం బ్యాచ్కి లేకపోతే మిమ్మల్ని కూడా ఎలా చేస్తారు అంటే 5 AM టైం వచ్చిన వాళ్ళు రండి అని పిలుస్తారు. ఒక 30 మందిని తీసుకుంటారు అనుకోండి. ఇంకా సరిపోలేదు బ్యాచ్కి ఇంకొక 20 మంది సరిపోలేదు, 8 AM వాళ్ళు రండి, అందులో సరిపోకపోతే 9 AM వాళ్ళు రండి. అంటే ముందుగా ఉన్న వాళ్ళని ముందుగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ మీరంతా కూడా వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఓకే, క్లియర్. గేట్ ఎంట్రీ అండి. మీరు గేట్ ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని లోపలికి పంపించాలంటే మీ దగ్గర ఏం చూస్తారంటే అడ్మిట్ కార్డ్ అండి. ఓకే, ఈ అడ్మిట్ కార్డ్ అయితే ఇక్కడ మీకు చెక్ చేయడం జరుగుతుంది. ఈ అడ్మిట్ కార్డు ప్రకారం మిమ్మల్ని లోపలికి పంపించడం జరుగుతుంది. ఓకే, అడ్మిట్ కార్డు చూపించారు, మీరు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏం చేస్తాడంటే అసలైన వ్యక్తి మీరా కాదని చెప్పేసి మీకు బయోమెట్రిక్ తీసుకుంటారండి. సెకండ్ ఏమిటంటే బయోమెట్రిక్. ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డుని క్యారీ చేసుకొని వెళ్ళండి. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏ సెంటర్ వస్తే ఆ సెంటర్కి వెళ్ళండి. లేదండి నేను పొరపాటున పెట్టేశాను, ఎక్కడ కూడా అవుతున్నాయి, దగ్గరలో ఉందని మీరు వెళ్తే అవ్వదు. ఎందుకంటే ఈ బయోమెట్రిక్ అనేది ఈ సెంటర్లకు అనుగుణంగా ముందే ఫీడ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అదే సెంటర్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత మీ నుంచి ఏం చేస్తారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అవుతుందండి. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయో లేదో ఇక్కడైతే చెక్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను, గ్రౌండ్లో ఉన్నాను, మీరు కూడా గ్రౌండ్లో ఉన్నారనే ఫీల్ అవ్వండి. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్లు అన్నప్పుడు నేను చెప్తున్నా సర్టిఫికేట్లకు సంబంధించి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది. గెజెట్ ఆఫీసర్ అవన్నీ కూడా. ఒకవేళ ఇంకెవరైనా చేయించకపోతే క్లియర్గా ఇవి చేయించుకోండి. ఈ టెన్షన్ మీకు ఉండకూడదు. అంటే మీ కాన్సన్ట్రేషన్ ఓన్లీ గ్రౌండ్ 1600 మీటర్స్ 100 మీటర్స్ లాంగ్ జంప్ వీటిపైన మీ కాన్సన్ట్రేషన్. హైట్ గురించి ఆలోచించొద్దు, చెస్ట్ గురించి ఆలోచించొద్దు, ఎంట్రీ గేట్ గురించి ఆలోచించొద్దు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి కూడా ఆలోచించవద్దు. ఎందుకంటే హైట్ అనేది మనం మార్చలేంది. ఆ రోజు మార్చగలమా, మార్చలేము. ఇక్కడ ఎంట్రీ గేట్కి సంబంధించి ఏదైతే సర్టిఫికేట్ అడ్మిట్ కార్డు మీ దగ్గర ఎలాగో ఉంటుంది. సర్టిఫికేట్లు అన్ని కూడా మీరు ముందే అన్ని సిద్ధం చేసుకోవాలి. ఉందో లేదో అనే కాన్సెప్ట్తో ఉండకుండా నేను ఏవైతే సర్టిఫికేట్ చెప్పాను, లేదంటే అడ్మిట్ కార్డ్స్లో ఏవైతే సర్టిఫికేట్స్ పొందుపరిచి ఉన్నారో
అవన్నీ కూడా మీ దగ్గర ముందుగానే మీరు సిద్ధం చేసుకోండి. సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయిపోయిన తరువాత మిమ్మల్ని ఇక్కడ నుంచి హైట్కి తీసుకెళ్తారండి. హైట్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు మీ యొక్క హైట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. అంటే అబ్బాయిలకి 167.6, అమ్మాయిలకి 152 ఏదైతే ఉందో హైట్, ఆ హైట్ని ఇక్కడ అమ్మాయిలకి అయితే అమ్మాయిలకి, అబ్బాయిలకి అయితే అబ్బాయిలకి చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హైట్ విషయంలో చెప్తున్నా ఎస్ఎస్సి జీడీ అను లేదా ఇండియన్ ఆర్మీ అంత కఠినంగా ఉండదండి. అంటే మీకు క్వాలిఫై అవ్వడానికి ఏ విధమైన అవకాశం ఉన్నా కూడా క్వాలిఫై చేయాలనే ఆలోచనతోనే ఏపీ పోలీస్ వారు ఉంటారు. ఇందులో ఏ విధమైన డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు మనలాగే గ్రామీణ ప్రాంతాలు కష్టపడి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఊడొచ్చి పడిన వాళ్ళు లేరు. ఇంకా కష్టపడిన వాళ్ళు ఉంటే డిపార్ట్మెంట్లోకి వీళ్ళని తీసుకుంటే మంచిదనే కాన్సెప్ట్తో ఉంటారు. కాబట్టి హైట్ విషయంలో మరీ పూర్తిగా లేకపోతే ఏం చేయలేం. కానీ మీరు హైట్ ఉంటే అంటే ఎగ్జాక్ట్గా 167.6 ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు ఉన్నారనిపిస్తే సరిగా నిల్చోండి అని చెప్పేసి వాళ్ళే ఎంకరేజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఒక విషయం నేను చెప్తున్నా, హైట్ నిల్చునేటప్పుడు నాకేముందో నేను స్టైల్గా ఇలా నిల్చుంటాను అయిపోతుంది అనే కాన్సెప్ట్తో ఎవరు ఉండొద్దండి. అందరూ కూడా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని డైరెక్ట్గా చెప్పాలంటే 2 కాళ్ళు వీలైనంత దగ్గర పెట్టండి. ఒకసారి మీరు ఆలోచించండి, 2 కాళ్ళు ఇలా వెడంగా మనం పెట్టామనుకోండి హైట్ అనేది తగ్గుతాం. అక్కడ మనం ఏం చేయాలంటే 2 కాళ్ళు కూడా ఎంత దగ్గరికి అంటే క్లోజ్గా పెట్టాలండి. 2 కాళ్ళు కూడా క్లోజ్గా పెట్టేసి బ్రీతింగ్ మనం తీయగలిగితే హైట్ అనేది పెరుగుతుంది. లేదు ఫ్రీగా ఉంటే మనం తగ్గుతాం. అంటే వాళ్ళు కరెక్టే హైట్ చెక్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండి తల పైకెత్తి మనం బ్రీతింగ్ అనేది తీసుకోవాలి. బ్రీతింగ్ అనేది తీసుకుంటే ఆటోమేటిక్గా చిన్నదైనా అట్లీస్ట్ 1 సెంటీమీటర్ అయినా హైట్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే సెంటీమీటర్ కాకుండా తక్కువైనా కూడా ఎంతో కొంత పెరుగుతుంది. లేదంటే మాత్రము 165 ఉన్నాను 166 ఉన్నాను నేను వెళ్ళొచ్చో లేదా ఇంకా డౌట్ వద్దు. ముందు వెళ్ళండి, ఏదైతే అవుద్దు ఏదో ఒకటి ఫేస్ చేస్తారు ఎక్స్పీరియన్స్. ఓకే, ఇక్కడ హైట్ అయిపోయిన తర్వాత మీరు హైట్ క్వాలిఫై అయ్యారు అనుకోండి. ఓకే, క్వాలిఫై అవ్వకపోతే మిమ్మల్ని తిరిగి ఇంటికి పంపించడం అయితే జరుగుతుంది. క్వాలిఫై ఎవరైతే అవుతారో ఈ క్వాలిఫై అయిన వాళ్ళని డైరెక్ట్గా అమ్మాయిలను అయితే వెయిట్ కోసం పంపిస్తారు, అబ్బాయిలను అయితే చెస్ట్ కోసం పంపిస్తారండి. ఇది కూడా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పెద్దగా ఇబ్బంది అయితే ఉండదండి. మినిమం వెయిట్ అనేది వాడు అడిగిన ప్రకారం ఉంటే ఎక్స్క్యూజ్ కూడా చేస్తారు. అంటే ఉంటే అటు ఇటుగా ఉంటే ఓకే, పూర్తిగా లేకపోతే ఇంకా ఏమీ లేదండి. చెస్ట్ కూడా ఈ యొక్క ఆర్మీలాగో జీడీలాగో ఏమి ఉండదు. ఎందుకంటే మన మానవ ప్రయత్నంతో అవన్నీ మార్చగలిగేవి కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. అంటే చెస్ట్ ఊరికే పెరుగుతుంది. ఒకవేళ ఇది రాలేదనుకో పక్కకి వెళ్ళి దండీలు కొట్టు బాబు ఏదో అంటారు. జాగ్రత్తగా మీరు దండీలు కొట్టి వెంటనే మళ్ళీ మీరు చెస్ట్ చూసుకుంటే చెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వెయిట్ అయిన తర్వాత లేదంటే అమ్మాయిలు అయితే వెయిట్, అబ్బాయిలు అయితే చెస్ట్, ఇది అయిపోతుంది ప్రాసెస్. ఇది అయిపోయిన తర్వాత మీరు ఇవన్నీ ఫిట్ కదా, ఫిట్ అయిన తర్వాత మీకు ఏం చేస్తారంటే పక్కకు తీసుకెళ్ళి కూర్చొని పెడతారు. మీకంటే ముందు బ్యాచ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మీదే ముందు బ్యాచ్ అయ్యి ఉండొచ్చు. ఈ పక్కకు తీసుకెళ్ళి కూర్చొని పెట్టి మీకు RFIDలు ఇస్తారండి. అంటే వాటికి సంబంధించి సెన్సార్లతో కూడినటువంటి RFIDలు ఇస్తారు. అవన్నీ కూడా మిమ్మల్ని కట్టుకోమని అయితే చెప్తారు. కట్టుకున్న తర్వాత అంటే ఎగ్జాంపుల్ మీ బ్యాచ్కు అంటే ఇదంతా అయిపోయింది కదా ఈ ప్రాసెస్, మీ బ్యాచ్కు ఒక 30 మెంబర్స్ని పిలిచారు అనుకోండి. ఈ 30 మెంబర్స్ను కూడా అందరినీ కూడా మీకు నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్ల ప్రకారము ఈ యొక్క RFIDలు మీకు పెడతారు. అయితే డైరెక్ట్గా గ్రౌండ్లోకి అయితే మిమ్మల్ని అయితే దించడం జరుగుతుంది. మీరు రిలాక్స్గా ఉండాలి, ధైర్యంగా ఉంటే అయిపోద్ది, ఇంకా డౌటే లేదు. భయపడితే అవ్వదు, అందులో కూడా ఇంకా డౌట్ లేదు. మీరు గ్రౌండ్లోకి వచ్చి ఇది 400 ట్రాక్ అని గుర్తుపెట్టుకోండి. టోటల్గా మీకు ఇచ్చింది ఎంత అంటే 1 మైల్ ఆర్ 1600 మీటర్స్ అండి. 1600 మీటర్స్ మీకు టైం ఇస్తారు. ఈ ట్రాక్లోకి పిలిచిన తర్వాత ఇది మొత్తం మనం ట్రాక్ అనుకుంటే టోటల్గా దీన్ని మనము ట్రాక్ అనుకుందాం. ఇది ట్రాక్ అయితే జనరల్గా ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి. ఓకే, ఇలాగ ఉంటుంది. ఇది ఏమిటంటే RFID ఏదైతే మనం అనుకున్నామో ఈ RFIDకి సంబంధించినటువంటి సెన్సార్ బోర్డ్ అండి. ఇక్కడ సెన్సార్ బోర్డ్ అయితే మిమ్మల్ని ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళని ఇలాగ తీసుకొచ్చి ఇక్కడ నిల్చోబెడతారు. ఇక్కడ ఖాళీ ఉంటుంది, ఇక్కడ 30 మందిని ఇలాగా నిల్చొని పెడతారు. అక్కడ ఉన్నటువంటి గన్ సౌండ్ లేదా విజులు ఏదో ఒకటి వేస్తారు. ఈ యొక్క సెన్సార్ అనేది ఆన్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీకు ప్రారంభిస్తారు. ఇక్కడ మీరు 1600 మీటర్లు అనేది ఇక్కడ మీకు ప్రారంభిస్తారు. ఇక్కడ మీరు ఎలా ఉండాలి ఏంటనేది ఒకసారి చూస్తే
గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ విషయం ఏంటంటే 1600 మీటర్లు అంటే 4 రౌండ్స్ అండి. 4 రౌండ్స్, 4 ఇంటూ 400, 1600 మీటర్లు మీరు పరిగెట్టాల్సి ఉంటుంది. బాబు నువ్వు 1 రౌండ్ పరిగెట్టావు, బాబు నువ్వు 3 రౌండ్లు పరిగెట్టావు, అమ్మాయి నువ్వు 1 రౌండ్ పరిగెట్టావు అని మీకు ఎవరు చెప్పరు. ఓకే, మీరు ఎన్ని రౌండ్లు పరిగెడుతున్నారు అనేది మీరు మాత్రమే లెక్క పెట్టుకోవాలి. టోటల్గా 4 రౌండ్స్ కంప్లీట్ అయినాక మీరు ఆగాలి. లేదు 3 రౌండ్లే నేను ఒకటి మర్చిపోయి ఉండిపోయాను మళ్ళీ అవకాశం ఉందంటే నో, యు ఆర్ ఫెయిల్, నో డౌట్. ఓకే, ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది సెన్సార్ కదండి, ఇది సెన్సార్ అని చెప్పేసి నేను ముందులో ఉన్నాను అని చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇలా గురికేసి ఈ దగ్గరికి వెళ్ళి ఇలా మన చెస్ట్ని ఇలా ముందుకు పెట్టాము అనుకోండి, చెస్ట్ని ముందు పెడితే ఏమవుతుంది, ఆ సెన్సార్ స్కాన్ చేస్తుంది, టైం అక్కడి నుంచే కంటిన్యూ అయిపోద్ది, అంటే టైం అక్కడి నుంచే స్టార్ట్ అయిపోద్ది, అంటే నువ్వు పరిగెట్టక ముందే సగం టైం అయిపోద్ది. సో ఆ విధంగా కూడా మీరు జాగ్రత్త తీసుకొని దీన్ని కొద్ది వెడంగానే ఉండండి, లేదంటే అది స్వీకరించింది అనుకో మీరు దెబ్బ అవుతారు. వెడంగానే ఉండండి. మీరు ముందు పరిగెట్టేటప్పుడు ఏం చేస్తారంటే వెళ్ళేటప్పుడు ఫస్ట్ లెగ్స్ మనకు ముందుకు వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అయితే ఫినిష్ చేసేటప్పుడు జస్ట్ ముందుకు వెళ్ళేటట్టు ప్లాన్ చేయాలి, ఎందుకంటే ముందే మనం వెళ్ళినట్టు అక్కడ టైం అనేది దానిలోనే వస్తుంది కాబట్టి ఇంకా ఎవరు చూసేది మాన్యువల్గా ఎవరు చూసేది ఉండదు కాబట్టి టోటల్గా ఆ యొక్క మిషన్స్ ఏదైతే ఉన్నాయో సెన్సార్ ఏవైతే ఉన్నాయో అవే చూసుకుంటాయి. కాబట్టి ఇక్కడ 4 రౌండ్స్, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 అయిపోయిన తర్వాత మనం ఈ యొక్క ఫినిషింగ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ముందు చెస్ట్ పెడితే 1 సెకండ్ లేదా 2 సెకండ్స్ అయినా మనకు కవర్ అయితే ఏమో 1 మార్క్ మారవచ్చేమో. ఓకే, 1600 మీటర్స్ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క 1600 మీటర్స్లో క్వాలిఫై అయిన వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది, క్వాలిఫై అవ్వని వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించేయడం జరుగుతుంది. ఎందుకంటే 1600 మీటర్స్ అనేది ఫెయిల్ అయితే ఇంకో 2 ఆప్షన్ లేదు. ఓకేనా, క్లియర్. 1600 మీటర్లో 30 మందిలో ఒక 25 మంది ఇంకెంతమంది అయ్యారు అనుకుందాం. అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏం జరుగుతుందంటే 1600 మీటర్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే 100 మీటర్స్ అండి. ఓకే, ఇదే ట్రాక్ పైన 100 మీటర్స్ ఎలాగ ఉంటుందంటే ఇక్కడ విడిచిపెడతారు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 100 అనుకోండి. ఇది 100 ఉంటుందా అంటే నేనేం చెప్పలేను, ఒక అంచనా చెప్తున్నా. ఇక్కడ 100. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఖాళీ లేకపోతే కొన్ని సందర్భాల్లో మధ్యలో దీనికి సంబంధించి లాంగ్ జంప్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. అంటే రేర్ కండిషన్స్లో ముందు లాంగ్ జంప్ అయినా పెట్టి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఎక్కువ సందర్భాల్లో 100 మీటర్స్ పెడతారు. వెంటనే కాదండి, ఇక్కడ అయిపోయింది కదా కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది. మీ తర్వాత బ్యాచ్లకి ఇంకా 1600 మీటర్స్ విడిచిపెడతారు. ఆ తర్వాత ఆ బ్యాచ్ నుంచి 30కి 10 30కి 20 మంది అందరినీ కలిపి మళ్ళీ 100కి పెంచడం, మళ్ళీ బ్యాచ్లుగా విడదీయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి 100 మీటర్స్ ఇక్కడ ప్రారంభం అవుతుంది అనుకోండి, ఇక్కడ నిల్చొని పెడతారు. మీ బ్యాచ్ ఒక 5, ఆ తర్వాత ఒక 5, ఆ తర్వాత ఒక 5, ఆ తర్వాత ఒక 5. ఇక్కడ వీళ్ళు వెళ్ళగానే మళ్ళీ బుల్లెట్ సౌండ్ ఏదో ఒక సౌండ్ వస్తుంది, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అంటే వీళ్ళందరూ కలిసిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న వ్యక్తి చాలా స్పీడ్ రన్నర్ అనుకోండి, ఇక్కడ ఉన్న వ్యక్తి చాలా స్లో రన్నర్ అనుకోండి, ఇక్కడ వెళ్ళేసరికి ఈ వ్యక్తిని కలిసిపోతాడు. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ముందు వెళ్ళి ఉండొచ్చు, కానీ చివరిగా ఉన్న వ్యక్తే ఇక్కడ ఎక్కువ టైమింగ్ అనేది రావడం జరుగుతుంది. అంటే తక్కువ టైంలో వేయడం, అంటే 100 మీటర్స్ని వీళ్ళ తర్వాత వరుసగా 5 లేదా 4 లేదా 6 విడిచిపెట్టడం అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 100 మీటర్స్ అయితే ఉంటుంది. 100 మీటర్స్ దగ్గర కూడా మీరు ఏం చేయాలి, దీనికి అత్యంత దగ్గరగా మీరు ఉండొద్దు. ముఖ్యంగా ఫస్ట్ బ్యాచ్లో ఉన్నవాళ్ళు దయచేసి చెప్తున్నా, కొద్దిగా జస్ట్ వెనక్కి పెట్టుకునే ఉండండి. ఆ తర్వాత మూమెంట్ ఇచ్చినప్పుడు ముందు కాలు పెట్టడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఫినిషింగ్ ఇచ్చినప్పుడు ముందు బాడీ మూవ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కలిసి వచ్చినా ఏమో మన అదృష్టం మారవచ్చునేమో. ఓకే, క్లియర్. 100 మీటర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. 100 మీటర్స్ క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ వస్తుంది, అవని వాళ్ళ లిస్ట్ వస్తుంది. అలాగే 1600 మీటర్స్ అయిన వాళ్ళ లిస్ట్ వస్తుంది, అవని వాళ్ళ లిస్ట్ వస్తుంది. అయితే 1600 ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. 100 మీటర్స్ ఎవరైతే ఫెయిల్ అయ్యారు లేదా పాస్ అయ్యారు వాళ్ళిద్దరికీ కూడా మళ్ళీ లాంగ్ జంప్ ఉంటుందండి. ఈ ట్రాక్ మీద ఇది అయిపోయింది కదా, లాంగ్ జంప్కి అక్కడ ఉన్నటువంటి సందర్భాలను బట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్ విశాఖపట్నం చూసుకుంటే ఒక 3 సెంటర్స్లో పెడతారని నేను అనుకుంటాను. ఇది వరకు ముందు చూసినప్పుడు 3 సెంటర్లు, అలాగే విజయనగరం కూడా 3 సెంటర్లు కానిస్టేబుల్ అయితే ఇదో ట్రాక్ అనుకుందాం. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ ఒకటి పెడతారు, అలాగే ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా మధ్యలో ఈ యొక్క లాంగ్ జంప్ ట్రాక్లు ఇవి, లాంగ్ జంప్ రన్వేలు. అయితే వీళ్ళందరినీ కూడా మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోతారు. లోపలికి తీసుకెళ్ళిపోయి అక్కడ సంబంధిత అధికారి సిఐ లెవెల్ ఆఫీసర్ ఉంటారు.
సిఐ లెవెల్ ఆఫీసర్తో సంబంధించి మీరు ఇక్కడ లాంగ్ జంప్ అనేది వేయాల్సి ఉంటుంది. ఒక వ్యక్తికి 3 ఛాన్సెస్ ఉంటాయండి. ఓకేనా, 3 ఛాన్సెస్ ఉంటాయి. ఇదంతా కూడా ఇసుక అనుకోండి, మంచి మెత్తటి ఇసుక ఉంటుందండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంటున్నా, మీరు ప్రాక్టీస్ చేసిన పరిసరాలతో పోల్చుకుంటే ఈ గ్రౌండ్లో పరిసరాలు అనేవి అత్యంత సానుకూలంగా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసినటువంటి వనరులతో పోల్చుకుంటే ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి వనరులు అద్భుతంగా ఉంటాయి. అత్యంత మెత్తని ఇసుక అయితే పెట్టడం జరుగుతుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు 10 మీటర్స్ దూకినా కూడా అంత లెవెల్లో కూడా ఇసుక ఉంటుంది, ఏం భయం లేదు, దూకేయండి, మరి ఇంకా ఆగొద్దు. ఓకేనా. అయితే ఇక్కడ వైట్ బోర్డు అనేది ఒకటి ఉంటుందండి, టేక్ బోర్డు అంటాము. ఈ వైట్ బోర్డు ఇదంతా కూడా లాంగ్ జంప్ అనుకోండి, ఇసుక అనుకోండి. ఇక్కడ మనం పరిగెట్టి వచ్చినప్పుడు ఈ బోర్డుకి అవతల కానీ వెళ్ళాము అనుకోండి, ఇక్కడ నుంచి గెంతేసి ఇక్కడ గెంతన కూడా సుఖం లేదు. ఇక్కడ మీరు ఫౌల్ అవ్వకుండా వెయ్యండి. ఓకేనా. ముందే భయపడిపోయి క్వాలిఫై అవుతానో లేదని భయపడి స్లోగా వెళ్దాం, క్వాలిఫై అయిన తర్వాత పెంచుకోండి, ఏం అవసరం లేదండి. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు, మీ పైన మీకు నమ్మకం ఉంది. మీరు చేయాల్సింది అంతా ఒకటే, కాన్సన్ట్రేషన్ దూకడమే. ఫౌల్ అవ్వకుండా మీరు దూకడమే, ఇంకా రెండో ఆప్షన్ లేదు. ఇది దూకేసిన తరువాత ఒక ఛాన్స్ కాకపోయినా ఇంకొక ఛాన్స్ అయినా దూకుతారు, ఆ ఛాన్స్ కాకపోయినా మూడో ఛాన్స్ అయినా దూకుతారు. ఎక్కువ మెరిట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ లాంగ్ జంప్ కానీ ఫెయిల్ అయ్యి 100 మీటర్స్ కానీ అయ్యారనుకో మీరు సివిల్కి ఎలిజిబుల్, 2 కూడా క్వాలిఫై అయ్యారనుకోండి ఏపీఎస్పీ ఎలిజిబుల్. అయితే ఎక్కువ స్కోర్ వస్తే ఏపీఎస్పీకి అనేది అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కువ స్కోర్ చేస్తే ఉద్యోగం రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. మెయిన్ రీజన్ ఏమిటంటే రిటర్న్ టెస్ట్లో పేపర్ అత్యంత కఠినంగా ఉంటే మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ కఠినమా ఈజీనా ఏం లేదు, అందరికీ వాటి ముందే తెలిసిపోయిన పేపర్ ఈవెంట్స్ అనేవి. అంటే పేపర్ కఠినంగా ఉంటే మార్క్స్ తగ్గుతాయి, మార్క్స్ పెరుగుతాయి అని ఏముండదు. ఈ మార్క్స్ ఆఫ్ ఫుల్గా ఉంటాయి మనకి ఏపీఎస్పీకి చూసుకుంటే. కానీ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి అనే విషయం కూడా మీరు గమనించండి. ఓకేనా. లాంగ్ జంప్ కూడా అయిపోతుంది. ఏదైనా ఉంటే వాళ్ళు కూడా మీకు అవకాశం ఇస్తారు. కొన్ని సందర్భాల్లో 3 ఛాన్సెస్ అయిపోయినా కూడా నీలో దమ్ముంది చేస్తావు అంటే నిన్ను ఒడ్డెక్కిద్దాం, భవిష్యత్తులో భారతదేశానికి ఎంతో కొంత సేవలు అందించగలడు, అవకాశం ఇద్దామనే కాన్సెప్ట్తో ఉంటారే కనుక మిమ్మల్ని తీసేయాలి, ఆపేయాలి అనే కాన్సెప్ట్తో ఎవరు ఉండరు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఉన్నటువంటి ఈ 2-3 రోజులను బాగా సద్వినియోగం చేసుకోండి. గ్రౌండ్ డే రోజు మాత్రం మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. ఓకే, క్లియర్. లాంగ్ జంప్ అయిపోయింది. లాంగ్ జంప్ అయిపోయిన తర్వాత మీ ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయని చెప్పేసి ఎవరికి చెప్పకని మీరు వెళ్ళిపోతే మీరు ఫెయిల్ అయినట్టే. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఈ గ్రౌండ్లో నుంచి ఇక్కడికి వెళ్ళాలి. గ్రౌండ్లోనే ఉంటుంది అది కూడా. ఇక్కడ ఏం చేస్తారంటే మీ సర్టిఫికేట్స్ టోటల్గా క్లియర్గా మళ్ళీ వెరిఫై చేసి మీ యొక్క సర్టిఫికేట్ని అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేశాక సర్టిఫికేట్స్ అప్లోడెడ్ అని చెప్పేసి కూడా అక్కడ ఒక రిసిప్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇందులో ఏవైతే ఉన్నాయో బయోమెట్రిక్ ఎస్ అయింది, హైట్ ఎస్ అయింది, వెయిట్ ఎస్ అయింది, లేదంటే చెస్ట్ ఎస్ అయింది, 1600 మీటర్స్ ఎస్ అయింది, లాంగ్ జంప్ ఎస్ అయింది, 100 మీటర్స్ ఎస్ అయింది అని చెప్పి స్టిక్ పెట్స్ ఉంటుంది. వీటికి సంబంధించి మార్కులు కూడా క్లియర్గా వచ్చేస్తుంది. మీ భవిష్యత్తు సగం అర్థమైపోతుంది. ఏపీఎస్పీ ఎస్ఐకి మీరు ప్రిపేర్ అయితే మాత్రం సగం భవిష్యత్తు అనేది అర్థమైపోతుంది. సో ఈ రకంగా గ్రౌండ్ డే రోజు అయితే టోటల్గా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన ఛానల్ను మీరు ఒక్కసారి అప్రోచ్ అవ్వండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ లెసన్ ఏదైతే ఉందో ఆ రోజు జరగనున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా చిన్న లిటిల్ బిట్ మిస్ అయితే కనుక కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది చిన్న ఇంజ్యూర్ అవ్వడం ఇటువంటివి జరుగుతాయి. ఆ ఇంజ్యూర్ అయిన వాళ్ళందరూ కూడా అసలు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎలా పర్మిషన్ అడగాలి. అలాగే చాలా మంది ప్రెగ్నెన్సీ సిస్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి అసలు అవకాశం ఇస్తారా లేదా, అసలు ప్రాసెస్ ఏమిటి, అసలు ఇంజ్యూర్ అయినప్పుడు మనం సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలా పట్టుకెళ్ళకూడదా, టోటల్గా అదొక వీడియో కూడా నేనైతే చేయడం జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో సైన్స్ అనేది అత్యంత కఠినంగా అడుగుతున్నాడు. దానికి ధీటుగా మనం సైన్స్కి సంబంధించి పీడిఎఫ్స్ అయితే తయారు చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అత్యంత తక్కువ ధరకే మనకి సైన్స్ పీడిఎఫ్లు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.